వెల్కమ్ టు కాన్సెప్ట్ మ్యాథ్స్ కోర్స్. పిల్లలు ఎక్కువగా కన్ఫ్యూజ్ అయ్యే విషయాలు ఇది ఒకటి, ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ దీన్ని ఎలా రాస్తాం, ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ దీన్ని ఎలా రాస్తాం అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇంటూ ఉన్నప్పుడు ఇక్కడ అన్నీ చూస్తే మనకి ఏలే ఉన్నాయి. ఇంటూ ఉన్నప్పుడు ముందుగా ఏ రాస్తాం, ఇవి ఏలు ఎన్నిసార్లు ఉన్నాయో దాన్ని ఆ నెంబర్ని అంటే 4 టైమ్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 టైమ్స్ దీన్ని పవర్లో రాస్తాం, అంటే ఏ పవర్ 4గా రాస్తాం దీన్ని. అదే ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ఇలా ఉంటాయి కనుక ఇవి ఎన్ని ఏలు, మొత్తం 4 ఇయర్స్ అంటే 4 ఇంటూ ఏగా రాస్తాం. దీన్ని ఏ పవర్ 4గా రాస్తాం, ఇది 4 ఇంటూ ఏగా రాస్తాం. అంటే ఇక్కడ ఇంటూ ఉన్నప్పుడు పవర్లో రాస్తాం ఆ నెంబర్ని ఎన్నిసార్లు ఉందనేది. 4 టైమ్స్ ఉంది కాబట్టి 4 అనేది పవర్లో రాస్తాం. ఇక్కడ ఇది 4 టైమ్స్ ఉంది కాబట్టి మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి దీన్ని కోఎఫిషియంట్గా ముందు రాస్తాం అనమాట. ఈ విధంగా మనకి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నంబర్స్ ఇస్తే కనుక 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 దీన్ని ఎలా రాస్తామంటే 3 మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి 4 టైమ్స్ ఉంది కాబట్టి పవర్లో 3 పవర్ 4గా రాస్తాం. అదే 3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3 ఉంటే కనుక దీన్ని 4 ఇంటూ 3గా రాస్తాం. 3 పవర్ 4 అంటే 81 అవుతుంది. ఎందుకంటే 3 3 9 9 3 27 27 3 81. 3 ప్లస్ 3 ప్లస్ 3 ప్లస్ 3 అంటే 4 ఇంటూ 3 4 3 12. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ రెండు రాసేటప్పుడు కూడా పిల్లలు